దేవాలయంలో ఏంటి ఈ పనులు అని ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే మనం తిరుమల క్షేత్రంలో చూస్తూ ఉంటాం. చాలా వరకు వెళ్తూ ఉంటాం. అందరూ కూడా ఏంటంటే నరక మార్గంలో స్వామివారి దర్శనం కోసం వెళ్తూ ఉంటాం. ఆ నరక మార్గంలో ఒక 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల క్రితమే ఆ యొక్క మండపానికి రంగులు వేయటం అనేది జరిగింది. అయితే మళ్ళీ రీసెంట్‌గా ఒకళ్ళు వెళ్ళినప్పుడు అక్కడంటండి అన్నీ కూడా పేర్లు అంటండి. అంటే లవ్‌కి సంబంధించిన అబ్బాయి, అమ్మాయి పేర్లు, వాళ్ళ లవ్ సింబల్సు ఇలాంటివన్నీ కూడా అక్కడ రాసేస్తున్నారంట. అది మనం ఎంతో పవిత్రంగా చూస్తాం. అక్కడ గోవిందనామమో ఏదో ఒకటి రాస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. అంతేగాని వారెవరో పేర్లు రాసి అదంతా కూడా పాడు చేయటం అనేది జరుగుతుంది. అది ఎక్కడ రాస్తారో తెలుసా అలాంటివి? పార్కుల్లో, బెంచీల మీద, చెట్ల మీద అలాంటి చోట్ల రాసుకుంటారు గానీ రోజుకు లక్షల మంది స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. అలాంటి మెట్ల మార్గంలో ఈ పనులు అస్సలు చేయకండి. చాలా తప్పు. అక్కడ పేర్లు రాయటం, లేదంటే అక్కడే తిరుమల క్షేత్రాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అలాగే టీవీల్లో కూడా వస్తూ ఉన్నాయి. ఎంత చెప్పినా కానీ భక్తుల్లో మార్పు అయితే రావట్లేదు. ఆ టీటీడీ వాళ్ళు ఎంతవరకైనా చేస్తారండి. అన్నీ ఇప్పటికీ చాలా చేసుకొస్తూ ఉన్నారు. ఇలాంటివి కూడా ఎలా అరికడతారండి. ఇంకా మనలో వెళ్ళే వాళ్ళలో మార్పు వచ్చి మాత్రమే ఇవన్నీ చేయాలి. అంతేగాని వారికైతే అసలు ఏం చేయలేరు. ఎందుకంటే మనం ఎంతవరకు చెప్తాం. కానీ ఎంత చెప్పినా కూడా విన్నాళ్ళు తయారైపోయారు. అలాగే నాకు తెలియక అడుగుతున్నాను. అలాగే మీకు కూడా అనిపించిందా లేదో చెప్పండి. అలాగే మన స్వామివారు పెళ్లి చేసుకున్నారు. పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీవారి మెట్ల మీదుగా వెళదామని బయలుదేరటగా అక్కడ అప్పుడు నియమం ఏంటంటే కనుక పెళ్ళైన వాళ్ళు 6 నెలల దాకా కొండెక్కకూడదు అనేది నియమం ఉంది. అలాంటిది మనం ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక పెళ్లి బట్టల్లోనే స్వామి దర్శనానికి వెళ్ళాలి అనేది కొత్తగా వచ్చిందా, లేదంటే పూర్వకాలం నుండి ఉందా అని తెలియదు. కానీ అక్కడే పెళ్లి చేసుకోవటం అలా చేస్తారు. సాక్షాత్తు వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఆయన కొండెక్కకుండా కిందే ఉన్నాడు. 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో 6 నెలల పాటు బస చేశారు. ఎందుకు ఋషి ఏం చెప్పాడంటే పెళ్ళైన వారు 6 నెలల వరకు కొండెక్కకూడదు అని చెప్పేసరికి ఆయన అక్కడ ఉండారు. అలానే మనం మానవులుగా స్వామి సాక్షాత్ వైకుంఠనాథుడు, ఆయన వెళ్ళొచ్చు కదా. ఆయన ఎందుకు వెళ్ళలేదు? ఆయన మనకి చెప్పటం కోసం అలా చేశారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అదెవరో పట్టించుకోవట్లేదు. ఎవరి కాళ్ళు పిల్ల అవ్వగానే ఆ పసుపు బట్టలతో వెళ్ళిపోవటం అనేది కొంచెం ట్రెండింగ్గానా లేదంటే పూర్వకాలం నుండి ఉందా అనేది తెలియట్లేదు. కాకపోతే స్వామివారు అప్పుడైతే స్వామివారి పెళ్ళైనప్పుడు స్వామివారు అయితే పైకి వెళ్ళలేదంటండి. అది మాత్రం మనం వింటూనే ఉంటాము. అందుకే శ్రీనివాస మంగాపురంలో ముందుగా మనం దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం. అక్కడ దర్శనం చేసుకుంటే కళ్యాణాలు తొందరగా అవుతాయి, పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి అని చెప్తూ ఉంటారు కదా. అలాంటిది మనం అలా వెళ్ళొచ్చా లేదనేది మరి అక్కడ ఉన్నవాళ్ళు కానీ చెప్పాలి. అలాగే కొండ మీద ఆలయం ముందు రీల్సు, ఒక దంపతులుగా రీల్స్ తీసుకోవటం అలాంటివి కూడా నిషేధించారు. అయినా సరే మనం చేస్తూనే ఉంటున్నారు. ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటున్నారు. అంటే ఎంతవరకు వాళ్ళు నిషేధించినా, ఎంతవరకు చేసినా కూడా అది మనలో ఉండాలండి. అదొక పరమ పవిత్రమైన చోటు అని మనం భావిస్తే మనం అలాంటి పనులు చేయము. కానీ జనంలో ఎలా అవుతుందంటే ఒక తిరుమల క్షేత్రం అంటే ఒక ఊటీ అలాంటి ప్రాంతంగా భావిస్తూ వస్తూ ఉన్నారు. అయితే నేను అనుకోవటం ఏంటంటే కనుక పెళ్ళైన తర్వాత 6 నెలల పాటు కొండెక్కకూడదు అనేది ఆ స్వామివారే నియమం పాటించినప్పుడు మనం ఎంతతాళం అది మనం కూడా పాటించాలి అనేది నేను నమ్ముతూ ఉంటాను. అయితే అది నాకు ఎప్పటి నుండో డౌటు. ఈ విషయం కనుక ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అది నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చెప్పండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. అలాంటి పనులు చేయకండి. పేర్లు రాయకండి. రాస్తే మీరు పేరు రాయాలి అనుకుంటే కనుక మీ పేరు రాసి ఆ కింద ఓం నమో వెంకటేశాయ కానీ ఏదన్నా రాయండి. అంతేగాని లవ్ సింబల్స్ అలాంటివి వెయ్యకండి. పరమ పవిత్రంగా భక్తులు ఎలా వెళ్తారంటే నామస్మరణతో వెళ్తారు.
అలాంటి నామస్మరణతో వెళ్ళే వాళ్ళు ఈ బొమ్మలను చూసి చాలా కన్ఫర్ట్ ఫీల్ అవ్వద్దు. అంటే దైవ భావన అనేది మొత్తం కూడా పోతుంది. అది మాత్రం మీరు ఎప్పుడు కూడా చేయకండి. అలాంటి తప్పులు ఎవరు చేయకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్ అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. ముందుగా అయితే స్వామివారి దర్శనం ఇచ్చారు. ఈ విధంగా ఉంటుందండి మా చుట్టుపక్కల అంతా కూడా, ఏరియా అంతా చాలా బాగుంటుంది. అయితే ఈ ఎండాకాలం మాత్రం బాగా విపరీతంగా ఉందండి. ఉదయం 5 ఎడిటింగ్ అన్నీ కూడా చేసేసుకుంటున్నాను. 9 అవుతుంది అంటే కనుక పైన ఉండలేకపోతున్నాం, అంత వేడిగా అయితే ఉంటుందండి. చాలా కష్టంగానే ఉంది వీడియోలు తీయాలన్నా కూడా. అందుకే కొంచెం వీడియోలు అయితే లేటుగా వస్తున్నాయి, అంటే ఇలాంటి వీడియోలు అయితే వస్తున్నాయి. చాలా కష్టంగా ఉంది నిజం చెప్పాలంటే. ఈ సంవత్సరం మాత్రం చాలా ఎండలుగా ఉన్నాయండి. నిన్నటి నుండి రోహిణీ కాంతి కూడా మొదలైందంట. ఇంకో వారం రోజుల పాటు చాలా విపరీతంగా ఎండలు ఉండబోతున్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మేము చివరి ఉంటున్నాం కదండి, ఇంకా విపరీతంగా ఎండలు అయితే వస్తున్నాయి. మేము పైన డాబా వేయకుండా రేకులు వేసాం కాబట్టి, ఇంకా ఈ సిమెంట్ రేకులు వేసాం కాబట్టి కొంచెం ఇట్లా అయినా ఉండగలిగాము. అయితే అవి ఇనుప రేకులు అయితే ఇంకా చెప్పవసరం లేదు, ఇంకా హీట్ అంతా కిందే ఉండేదేమో, అంత హీట్గా ఉందండి. మీ ప్రాంతాల్లో కూడా ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ చేయండి. స్వామివారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పాటించండి. ఇదే కాదు, ప్రతి ఆలయంలో కూడా ఇలానే అవుతుంది. అలాంటి పనులు చేసుకోవాలంటే మీకు పార్కులు అలాంటివి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు చేసుకోండి. కానీ కొండ మీద మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి. ఆ స్వామివారి యొక్క కొండను పరమ పవిత్రంగా భావిస్తాం, అలానే ఉంచండిగా కోరుకుంటూ ఉన్నాను.